నమస్తే, బీఆర్కే న్యాయ వేదికకు స్వాగతం. ప్రభుత్వ భూములు, అలాగనే చెరువులు, కుంటలు, బీడు భూములు, కొండలు, కోనలు కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లు ఖాళీ స్థలం కనబడితే చాలు రాజకీయ బడాబాబుల అండదండలతో ఆయా భూములను కాజేస్తున్నారు కొందరు కబ్జాకోర్లు. ప్రస్తుతం కబ్జారాయుళ్ల కబంధ హస్తాల్లో చిక్కుకొని చెరువులు, కుంటలు అంతకంతకు కుచించుకుపోతున్నాయి. 18 ఏళ్ల కిందట వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2 గ్రామాల శివార్లలో దాదాపు 70 మందికి ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇదే అదనుగా కొందరు నాయకులు వాటిని కబ్జా చేసేశారు. అంతేకాదు, ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు బ్రతుకు తెరువు కోసం ఇచ్చిన భూములను కూడా బలవంతంగా దళితుల నుండి గుంజుకొని ఎంచక్క అనుభవిస్తున్న అగ్రవర్ణాలకు చెందిన కబ్జాదారులు కూడా ఉన్నారు. ఇలాంటి వారిపై ఎలాంటి శిక్షలు పడవచ్చు? దీనిపై మాట్లాడటానికి విజయ్ అన్నపరెడ్డి గారు మనతో ఉన్నారు. అడ్వకేట్ విజయ్ అన్నపరెడ్డి గారికి స్వాగతం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు కొందరు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, అలాగనే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ బడుగు జీవుల బ్రతుకుదెరువు కోసం ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా కబ్జా చేసినట్లు ఇటీవల బీఆర్కే న్యాయవేదికలో రాయలసీమ ప్రాంతం నుండి ఓ దళిత రైతు చెప్పుకున్నారు. ఆ దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను కబ్జా చేసిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, అలాగనే ఆ కబ్జాదారుల నుంచి తమ భూముల్ని ఎలాగా కాపాడుకునే వెసులుబాటు ఉంటుంది, ఈ ఐడియాస్, ఈ న్యాయ సలహా చూస్తున్న వీక్షకులకు, అలాగనే ఎస్పెషల్లీ ఆ రైతు కుటుంబం ఏదైతే ఉందో, దళిత రైతు కుటుంబం, రాయలసీమకు చెందిన వ్యక్తులు, వాళ్లకును, అలాగనే ఎక్కడైనా కబ్జాకు గురైన, తమ భూమి కబ్జాకు గురైంది అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా కనీసం ఈ న్యాయ సలహా ద్వారా వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పేసి మనం భావిద్దాం. అలాగనే ప్రస్తుతము స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకు కూడా మీకు ఎలాంటి న్యాయ సంబంధమైన సమస్యలు ఉన్నా కూడా మీరు లాయర్ గారితో మాట్లాడవచ్చు ఫోన్లో. సో లాయర్ గారు చెప్పండి సార్, అదే కబ్జాదారుల నుండి మరి అంటే ఎస్సీ ఎస్టీ భూములను కూడా కబ్జా చేసిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? లాయర్ గారు, ఎస్టీ భూములనే కాదు, బేసిక్గా పాయింట్ ఏంటంటే ఇక్కడ భూముల కబ్జా, ఒక ఓనర్ ఒకడు, మరి దాంట్లో అది కూడా ఒక పాత్ర. భూముల కబ్జా, ఆర్ఎస్ఆర్లు, అడంగళ్ళు, లేకపోతే ఆన్లైన్ చేసేయటం, ఒక యజమాని ఉంటే రెండో యజమాని పిక్చర్లోకి రావటం, ఇవన్నీ కూడా ఎట్లా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి విషయాలన్నీ కూలంకషంగా పరిశీలించినట్లయితే ఇటీవల కాలంలో ఇటువంటి మొదటి నుంచి ఉన్నాయా అంటే మొదటి నుంచి ఉన్నాయే కాదు. ఇటీవల కాలంలో ఎందుకు అంతగా పెరిగిపోతున్నాయి అంటే, గతంలో ఎప్పుడో ఉన్న భూముల్ని వదిలేసేసి వాళ్ళు అక్కడ లేకుండా ఓడ వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయి, తర్వాత ఇవాళ కాలక్రమేణా భూములు కోట్ల రూపాయల విలువలకు చేరిన తర్వాత మా తాత సంపాదించిన భూమి అక్కడ ఉంది, లేకపోతే అది ఉంది, అది మా వంశ పారంపర్యంగా మాకు చెందాలి, వాడెవడో కబ్జా చేశాడు అనేటువంటి విషయాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రెగ్యులర్గా దౌర్జన్యం చేసినటువంటి వాటికంటే కూడా ఇక మనం ఈరోజు వరకు కూడా సర్వేలు, భూల్యాండ్స్ సర్వేస్ విషయానికి ఈరోజు వరకు కూడా మనం ఆధారపడుతున్న ల్యాండ్ సర్వే అంతా కూడా స్వాతంత్ర పూర్వం అంటే 1850, 1888 సమయాల్లో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ల్యాండ్ సర్వేనే, ఆ మాస్టర్ ప్లాన్లనే, ఆ డొంకలు, వాగులు, వంకలు, వాటి మీదే ఇప్పటి వరకు కూడా భారతదేశం ఆధారపడి ఉందని చెప్పొచ్చు. ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీలో వస్తున్నటువంటి మరి ల్యాండ్ రీసర్వే అంటేనో, లేకపోతే టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది మరి ఎంత వివాదాస్పదమైందో మనం చూసాం. వాస్తవానికి టైటిలింగ్ యాక్ట్ అనేది ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళని సమస్యలను క్లియర్ చేసి నిజమైన వాళ్ళని గుర్తించి వాళ్ళకి హక్కుదారు పత్రాలు ఇచ్చేసేటువంటి పరిస్థితుల్లోంచి దాన్ని ఇంకొక రకంగా దాన్ని అడావుడి చేసి కేవలం ఒక ప్రభుత్వం కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దారితీసింది. సరే, ఇప్పుడు ఏమన్నా ల్యాండ్ రీసర్వేలో మరి నిజమైన వాళ్ళకి ఏమన్నా
న్యాయం జరుగుతుందా అంటే భూ వివాదం అనేది కొత్త ఏం కాదు. ఇది నాది భూమి అని చెప్పి లేటెస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు వస్తే ఇది మా తాతల కాలం నాటిది, దీనికి ఈ రకమైన పత్రాలు ఉన్నాయని ఇంకొకటి వస్తుంది. ఇటువంటి వివాదాలన్నింటినీ కూడా ల్యాండ్ రీసర్వే ద్వారా చిత్తశుద్ధితో పరిష్కరించేటువంటి ప్రయత్నాలు మరి పైకి కనపడుతున్నా క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు, మరి ముఖ్యంగా కింద స్థాయి రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ అంతకంటే కింద ఉన్నటువంటి అధికారులు చేసేటువంటి అరాచకాలు కానీ వాళ్ళు చేసేటువంటి విషయాలు కానీ ఉన్నతాధికారుల దృష్టి దాకా రావని అనుకోవాలో, లేకపోతే వచ్చినా ఎవరి వాటాకు వాళ్ళకి భాగాలు ఉన్నాయని అనుకోవాలి. అంటే ఇప్పుడు ఒక మనకి కనపడుతున్నాయి 1%, 2% భూ వివాదాలు అయితే 90 నుంచి 50 నుంచి 70% భూ వివాదాలు ఊరి శివార్లలో 100 కిలోమీటర్ల వరకు హైదరాబాద్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ముందుగా ఊహించేసినటువంటి పాత వాళ్ళు ఎన్నో వేల లక్షల ఎకరాలను ఎప్పుడో తమ ఆధీనంలో తీసుకొని భూ రికార్డులు ఎప్పుడో మార్చేశారు. కానీ ఇప్పటికీ జరుగుతున్నటువంటి వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి చాలా కొద్ది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఇక్కడ అమరావతి చుట్టుపక్కల మీరు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ల్యాండ్ పూలింగ్ యాక్ట్లోకి వెళ్ళినప్పుడు ఎస్సీ ఎస్టీల భూములను మీరు ప్రస్తావించారు. ఎస్సీ ఎస్టీల భూములకి వాళ్ళకి భూములు పట్టాలు ఇచ్చేటప్పుడు వాటికి ప్రత్యేకమైన కొన్ని అధికారాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే వాటిని అమ్మకూడదు, నిషేధిత భూముల జాబితాలో ఉంటాయి. అంటే వాళ్ళు సాగు చేసుకోవటానికి ఆ భూమి ఇచ్చారు, వాళ్ళు కనీసం 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు ఆ భూమిని అమ్మకూడదనేటువంటి నిషేధిత జాబితాలో పెట్టి వాళ్ళకి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే దానికి 2 కారణాలు. భూమి లేని వాడికి బతుకు తెరువుగా భూమి ఇచ్చింది ప్రభుత్వం వ్యవసాయ భూమి సాగుకి. రెండోది వాడి దగ్గర భూమి వేరే వాడు లాగేసుకొని తృణమో ఫణమో చేతిలో పెట్టి వేరే వాడు లాగేసుకుండా ఉండటానికి మరి అది అలా ఇంకొకటి కొనుక్కోకూడదు అనేటువంటిది. ఎస్సీ ఎస్టీ భూములు ఇక్కడ ఉన్నాయి, రైజెన్సీ భూముల్లో ఇంకొకటి కూడా కొనే పరిస్థితి ఉండదు. కానీ వీటన్నిటిని తప్పించి మరి మన అమరావతి రాజధాని నిర్మాణం జరిగినప్పుడు ఒక అడావుడి జీవో ఒకటి ఇచ్చున్నారు 2016, 14 మధ్యలో. అడావుడి జీవో ఏంటంటే ఎస్సీ ఎస్టీ భూములు కూడా ఇతరులు కొనొచ్చు అని. సరే వాళ్ళకేమన్నా అందరూ 2 కోట్ల రూపాయలకు భూములు అమ్ముకుంటే వీళ్ళు కూడా అదే రకంగా అమ్ముకున్నారా అంటే అటువంటి న్యాయం ఏం జరగలేకపోగా అప్పట్లో పేర్లు చెప్పకపోతే మరి ఒక మంత్రి గారుగా హోదాలో ఉన్న ఒక ఎస్సీ వ్యక్తే వాళ్ళ దగ్గర దాదాపు 2000 ఎకరాలు ఎస్సీలను బెదిరించి రాపించుకున్నాడు అనేటువంటి ఒక 25 లక్షలు 20 లక్షలు ఇచ్చేసేసి అవి ప్రభుత్వం తీసేసుకుంటుంది ఆ భూములు అని భయపెట్టి చేశారనేది మనం చూస్తాం. సరే ఇక అడప మనకు వచ్చేటువంటి వ్యవహారాలు ఏంటంటే భూమి నాదండి, మేము వారసులం, కానీ మా మేనలుడి పేరో మా ఎదురింటోడి పేరో కనపడింది ఇక్కడ అంటే వీటన్నిటికీ ప్రాతిపదిక ఏంటంటే ఏదో ఒక దొడ్డిదారి వీలునామానో దొంగ పత్రము లేకపోతే ఆ ఫ్యామిలీకి వారసులు లేరని వీళ్ళు తయారు చేసేటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్. వీటన్నిటికీ సూత్రధారులు ఎవరయ్యా అంటే మళ్ళీ రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులే. రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు మన రాజకీయ నాయకులు మిగతా వాళ్ళ మాటలన్నీ పక్కన పెడితే రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు అండదండలు లేకుండా ఏ భూమి కూడా ఒకరి నుంచి ఇంకొకరికి దఖలాయించబడదు. ఇది జరిగేటువంటి విషయం కాదు. ఇటువంటి విషయాల్లో ప్రధాన ముద్దాయిలు చాలా విషయాల్లో కనపడుతుంది మనకి ఎంఆర్ఓ ఆఫీస్. ఎందుకంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక భూ వివాదం భీముల్లో మేము ఆల్రెడీ ఒకటి కేసు చూస్తూ ఉన్నాం. ఆ కేసులో 360 ఎకరాలు ఒక 75 ఏళ్ల నాడు పట్టా ఇచ్చి ఉంటే 50 ఏళ్ల నాడు ఆ పట్టాలని కాదని కొంతమంది కౌలుదారులు వచ్చి వాటిని మాదే భూమిని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆర్డర్ తీసుకురాగలిగారంటే పట్టాదారులు కానీ యజమానులు కానీ కోర్టుల్లోకి రాకుండా మేనేజ్ చేసి భూమి కానోడు వీళ్ళని భూమిలో ఉండనీయమని కోర్టులను కూడా మేనేజ్ చేసి ఆర్డర్ తీసుకొచ్చి ఒక దొడ్డిదారిన 122 ఎకరాలు అమ్మేయటం జరిగింది. అటువంటి భూ కబ్జా ఇవ్వరని కూడా ఇటీవల కాలంలో మనం 9 నెలలుగా ఆ కేసు మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం. దాన్ని చివరికి ఈడీ సిబిఐ లాగా హైకోర్టులో కేసులు వేసి సదరు కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దాకా కింది స్థాయి అధికారుల మీద అధికారులు ఆ చర్యలు తీసుకోవాలనేటువంటి ఆర్డర్లు కూడా మేము తెచ్చున్నాం. అంటే ఇటువంటి వివాదాల్లో ప్రధానమైన సమస్య ఏంటంటే భూ కబ్జాకి గురి కాబడ్డ వాళ్ళు మాది మా భూమి మేము దాన్ని చేసుకుంటున్నాము, సాగులో ఉన్నా కూడా పలానోడు కాగితం పుట్టించుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని నా భూమి అని నా భూమిలోకి ఇవాళ ఎంటర్ అవుతుంటే
పోలీసు, రెవెన్యూ, న్యాయస్థానాల వ్యవస్థలు వాళ్ళకు అండగా నిలబడుతున్నాయి, కానీ మాకు ఎవడు తోడ్పాటుగా లేడని చెప్పుకునే దుస్థితి ఈ భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉందని చెప్పొచ్చు. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూముల్లో ప్రధానమైనటువంటిది నిజాం సంస్థానం భూములు. కొన్ని వేల ఎకరాలు, వేళ కోకాపేట కానివ్వండి, అవతలకి ఇంకొంచెం ముందుకు పోయేటువంటి భూములన్నీ కూడా ఒకప్పటి కాలంలో నిరుపయోగమైన భూములు, వ్యవసాయానికి పనికొచ్చేటువంటి భూములు కాకపోవటం, నిరుపయోగంగా ఉండిపోవటం, వాటికి తాళిగట్టినోడు ఎవడో తెలియకపోవటం, వాటికి ఉన్నటువంటి హక్కుదారులు తెలియకపోవటం, గత కొన్ని దశాబ్దాలుగా 50 ఏళ్లుగా ఆ భూముల్ని ఒక క్రమ పద్ధతిలో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు, కొంతమంది పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు ఆక్రమించుకున్నారనే చెప్పాలి. తర్వాత క్రమంలో 2-3 ట్రాన్సాక్షన్స్ జరిగిపోయినాక సక్కను పర్తాలుగా మారిపోయినటువంటి ఈ భూములన్నీ. సరే, ఇటీవల కాలంలో ఎకరం, అరెకరం ఇళ్ల స్థలాలు, ఎస్సీ భూములు, ఈ పంచాయతీలన్నిటికీ ప్రధాన కారణానికి ప్రధాన సెంట్రిక్ ఎవరయ్యా? దీనికి ప్రధానమైన సెంట్రిక్ కరప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే సంబంధిత ఎంఆర్ఓ కార్యాలయంలో ఉంటుంది. ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ భూమి నాదేనండి అనే ఎంఆర్ఓని మీరు సాటిస్ఫై చేయగలిగితే దానికి సంబంధించినటువంటి మీరు దస్తావేజులు, డాక్యుమెంట్, డీట్స్, ఎందుకంటే 1930కి ముందు ఈ సిస్టమ్ అనేది లేదు, 43 లేదు కాబట్టి ఆ డాక్యుమెంట్ తెల్లకాయదాల మీద రాసుకున్నటువంటి దొంగ వీలునామాలు, లేకపోతే పాత స్టాంప్ పేపర్ల మీద రాసిన డీల్స్, లేకపోతే వంశపారంపర్యంగా ఈయనకి ఇప్పుడు సపోజ్ ఎక్కడో షేక్ హబీబ్ అని ఉంటుంది, షేక్ హబీబ్ గారి పిల్లలు ఆ షేక్ హబీబు, ఈ షేక్ హబీబు ఒకడేనటువంటి ఐడెంటిఫై చేసే పరిస్థితి లేదు. అటువంటి ఎక్కువగా కబ్జాకు గురైన ఆస్తుల్లో ప్రధానంగా చెప్పాలంటే బ్రాహ్మలై, ముస్లింలే, ఇక ఎస్సీ ఎస్టీ భూములు అంటారా, అవి ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములు. వాటిని కొంతమంది తక్కువ రేట్లలోనే స్వార్థపూరితంగా అమ్మేసుకొని ఇవాళ మాకు కబ్జాకు గురైనాయి అని, రేట్లు పెరిగినాక మాకు కబ్జాకు గురైనాయి, మాకు అమ్మే హక్కు లేదు, మాది వాళ్ళు రాపించుకున్నారని వచ్చేటువంటి కేసులు కొన్ని అయితే, కొన్ని నిజంగానే కబ్జాకు గురైనాయి. ఈ రెండు వ్యవహారాల్లో ఎలా చూడాలి అంటే, ఈ రెండిట్లో ప్రధానమైన సమస్య ఏంటంటే, నేనున్నాను పొజిషన్ సర్టిఫికెట్, నేను ఉన్నాను ఆ భూమిలో, నేను ఉన్నాను అని చెప్పగలిగేది తను హక్కుదారుడు ప్లస్ తాను నివాసితుడు అని చెప్పుకునేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి యజమానికి ఉన్నాయా లేవా? మళ్ళీ తిరిగి ఆ పొజిషన్ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి అంటే ఎంఆర్ఓనే ఇవ్వాలి. ఎంఆర్ఓ ఇచ్చిన పొజిషన్ సర్టిఫికెట్ మీదనే ఎవరు అక్కడ ఆ భూమిలో ఉన్నారు, ఎవరు హక్కుదారుడైన నిర్ణయాలు జరిగి కోర్టులో తీర్పులు వస్తాయో కానీ కోర్టులు క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలన చేసి వాటిని చేసే పరిస్థితి లేదు. ఇక్కడ న్యాయస్థానంలో ఖచ్చితంగా పోరాడాల్సిన పరిస్థితి, లేదా మనం ఒక సింపుల్గా నా పొలం పలానోడు కబ్జా చేశాడు అని చెప్పేసేటువంటి సరైన పత్రాలు లేకుండా కేసులు పెట్టేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పోలీస్ పరిధిలోకి సరైన పత్రాలు, రిజిస్ట్రేషన్ లేకుండా నా భూమిని అతను కబ్జా చేశాడు, నాది వాడు అనవసరంగా వేరే రూపంలో కొనేసుకున్నాడు అని చెప్పేటువంటి నేరుగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలయ్యే పరిస్థితులు లేవు. అదే సమయంలో 70-90% వరకు పోలీస్ స్టేషన్లు ఈ సివిల్ పంచాయతీలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడిని కూర్చోబెట్టి మాట్లాడేసి ఒక రకమైన సెటిల్మెంట్ చేసేసి అసలు ఓనర్కి న్యాయం జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ కబ్జా చేసిన వ్యక్తికి మాత్రం అది పూర్తిగా లాభమో ఎంతో కొంత లాభం జరుగుతుందనే ప్రస్తుత సమాజంలో చెప్పాల్సి ఉంటుంది. ఎస్ సార్, ఒక కాలర్ ఉన్నారు శైలజ గారు, అలాగనే మరో కాలర్ పద్మ గారు ప్రకాశం నుంచి. సో ఫస్ట్ మనం శైలజ గారితో మాట్లాడదాం. నమస్కారం శైలజ గారు. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, మాది వచ్చేసి మిర్యాలగూడ, నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో 95లో మా పేరెంట్స్ కాలర్ వాయిస్ నాకు వినపట్టలేదు. 10 మెంబర్స్ వరకు తలా 2 గుంటలు కొన్నారనమాట మిర్యాలగూడ. లాస్ట్ ఫ్యూ మీటింగ్స్ నుంచి అది కనపట్లేదు, నాకైతే వినపట్టలేదు. హలో, ఎస్ మాట్లాడండి అమ్మా. మా పేరెంట్స్ తో పాటు మిగతా వాళ్ళు కూడా ఒక 10 మెంబర్స్ వరకు తలా 2 గుంటలు కొన్నారు సార్ 95లో. 95 కొన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఆ భూమి దగ్గర పక్కనే ఇంకొకరి భూమి ఉంది, ఒక ½ ఎకర్. ½ ఎకర్ తను పొలిటీషియన్ కమ్, తన కొడుకు వచ్చేసి విఆర్ఓ. అయితే వాళ్ళకి తెలుసు ఈ భూమి మాదని తెలుసు, పలాని మాది వచ్చేసి వేములపల్లి, మిర్యాలగూడ పక్కన వేములపల్లి. ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు మేము, ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళమండి మేము.
ఇవి ఇక్కడ మా భూమిలో పక్కన ఉన్న ఆమె ఏం చేసింది, తను కమ్మ. సో తను ఏం చేసిందంటే ఆయన విఆర్ఓ అన్నమాట, లోకల్ మాజీ ఎమ్మెల్యే అండతోటి మా భూములను కూడా తన దాంట్లో కలుపుకొని మొత్తం కాంపౌండ్ వాళ్ళు తిప్పేసిందండి. ఏది నియోజకవర్గం ఏదండి మీది? మిర్యాలగూడ. మిర్యాలగూడ నియోజకవర్గం. సో ఎప్పటి నుంచి నడుస్తుంది ఇది? సార్ ఎప్పుడు కబ్జా చేసినట్టుగా ఎప్పుడు మీకు తెలిసింది ఇది? 3 years బ్యాక్ తెలిసింది. 3 years బ్యాక్. అయితే మేము గోడ కడుతుంటే కూడా పోయి మేము అడ్డుకుంటే మమ్మల్ని మా మీదనే ఉల్టా లోకల్ పోలీసులతో మేనేజ్ చేసి మమ్మల్ని అక్కడి నుంచి చంపుతాం అది ఇది అని బెదిరించడం స్టార్ట్ చేసి. రైట్. అయితే కబ్జా ఎట్టకేలకు కట్టేసింది నైట్ మేము ఇట్లా గొడవ చేస్తున్నామని నైట్ మీరు పొలం ఎవరి దగ్గర నుంచి కొన్నారండి? ఆ 2 గుంటలు అనేది ఎవరి దగ్గర నుంచి కొన్నారు? మొత్తం అరెకరం ఉంటుంది సార్, 2 గుంటలు కాదు, అరెకరం ఉంటుంది, తలా 2 గుంటలు ఫ్లాట్స్. ఓకే, అంటే ఎవరి దగ్గర నుంచి కొన్నారు అది? అనుముల లక్ష్మమ్మ అని మాకు అమ్మిన ఆమె సార్. అంటే ఈ భూమి రిజిస్టర్డ్ పట్టా భూమియా లేకుంటే ఇది కూడా ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చిన భూమి అండి? రిజిస్టర్డ్ సార్, వి పర్చేస్డ్ ఫ్రమ్ ద అనుముల లక్ష్మమ్మ. రైట్, ఒక్క నిమిషం అండి. దీనికి సంబంధించిన పహానీలు అన్ని తెచ్చినాం సార్. కోర్టులో కేసు ఏమైనా వేశారా మీరు? వాళ్ళు ఉల్టా కేసు వేసిరు సార్ మా మీద. మేము మొన్న ఏం చేసినాము, ఒక 1 year బ్యాక్ నైట్ పోయి గోడ కూలగొట్టేసినాం. కూలగొడితే వాళ్ళు పోయి కేసు పెడితే మళ్ళీ మేము కూడా పోయి కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు కంప్లైంట్. మీకు అమ్మిన వ్యక్తి ఉన్నాడా? లేదు సార్. అమ్మిన వ్యక్తి ఉన్నాడా? లేదండి. చనిపోయారా? ఓకే, వాళ్ళ సంతతి లేరా? తెలియదు సార్. ఇంకా మనకు 95లో సార్ ఇది తీసుకున్నది. అవునమ్మా, 95లో 10 మంది మీరు కలిసి కొన్నారు కదా, 10 మంది ఉన్నారా? 10 మంది భూముల్ని లాక్కున్నారా వీళ్ళు? అవును సార్, అవును. రైట్, ఒక్క నిమిషం. లాయర్ గారు దీని మీద మాట్లాడతారు. లాయర్ గారు విన్నారా? విన్నాను. సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ 10 మంది కలిసి కొన్నారు, వాళ్ళు వీళ్ళ పగలగొట్టేశారనే మాట చెప్తున్నారు. కానీ పగలగొట్టినటువంటి సందర్భం వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి అమ్మిన వాళ్ళ వారసులు ఏమన్నా వీళ్ళని కాదని పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కొత్తవి చేశారా అనే విషయం క్లారిటీ చెప్పలా. ఇప్పుడు వీళ్ళు పోయారు మాది అని వీళ్ళు అన్నారు. వీళ్ళు అన్న దగ్గర పోలీస్ స్టేషన్లో కానీ న్యాయస్థానంలో కేసు వేసినప్పుడు వీళ్ళ దగ్గర ఎవరిది ముందు రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ పాయింట్. వీళ్ళది ముందు రిజిస్ట్రేషనా లేకపోతే వాళ్ళు వచ్చి కబ్జా చేసిన వాళ్ళది రెండో రిజిస్ట్రేషన్ అనేది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి వారసులు ఇప్పుడు తర్వాత వీళ్ళు కొన్న తర్వాత వారసుల వ్యవహారం కూడా వీళ్ళకి క్లారిటీ లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు 1995లో కొన్న తర్వాత వీళ్ళ సంబంధిత అంటే వీళ్ళే కొన్నారా వీళ్ళ పెద్దోళ్ళు ఎవరన్నా కొన్నారా అనేది ఫస్ట్ పాయింట్. ఆ పెద్దోళ్ళు ఎవరన్నా కొన్నప్పుడు వీళ్ళు అక్కడ లేకుండా వేరే ఊళ్ళల్లో ఏమన్నా ఉన్నారా? వేరే ఊళ్ళో ఉండి 2003, 2004 వరకు కూడా వీళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయలేదు అంటే వీళ్ళు ఆ భూమి మీద శ్రద్ధ చూపించినట్లేరు. శ్రద్ధ చూపించలేకపోవడం వల్ల అది స్థానికంగా 2 కారణాలు. ఒకటి, వీళ్ళ కంటే ముందు ఏదన్నా ట్రాన్సాక్షన్ జరిగి వీళ్ళ దగ్గర ఏదన్నా లోపాయకారికంగా ఒకటి జరిగి ఉండాలా, లేకపోతే వీళ్ళని కాదని వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు వాళ్ళ వారసుల దగ్గర డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకోనన్నా వీళ్ళని మోసం చేసి ఉండాలా. ఈ 2 సందర్భాల్లో వీళ్ళు మా భూమి మేము వెళ్ళాం, వాళ్ళని పగలగొట్టాం, లేకపోతే పోలీస్ స్టేషన్లు వచ్చారు మనకి వాళ్ళ మేనేజ్ చేశారనే దానికంటే వీళ్ళకి భూ యాజమాన్య పత్రాలు అనేవి అసలు ఏమున్నాయి, ఆ యాజమాన్య పత్రాలతో వీళ్ళు ఎటువంటి కేసు వేశారు కోర్టులో అనేది ప్రధానం. దానికి సంబంధించిన వివరాలు ఏమన్నా ఇవ్వగలిగితే మిర్యాలగూడలో వాళ్ళకి న్యాయ సహాయం మనం అందజేసే ప్రయత్నం చేస్తాం. రైట్, శైలజ గారికి సంబంధించిన నంబర్ పీసీఆర్లో తీసుకోండి. పద్మ గారు వినిపిస్తుందా? హలో, ఓకే, మాట్లాడేది ఎవరండి? పద్మ గారు. హలో. ఎస్ సార్, మీ పేరేంటండి? నా పేరు చంటి అండి. చంటి గారు చెప్పండి, మీ సమస్య ఏంటండి? నమస్తే సార్. నమస్తే, ఎక్కడి నుంచి అండి? నేను విజయవాడ నుంచి సార్. చెప్పండి సార్. విజయవాడ నుంచి సార్. మా సమస్య ఇప్పుడు విజయవాడ సార్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి సార్.
తగ్గించానండి. వినిపిస్తుంది. మ్యూట్ పెట్టండి, మ్యూట్ పెట్టుకోండి. మ్యూట్ పెట్టాను సార్. ఉమ్. సార్ చెప్పండి. ఇప్పుడు మాది ఎస్సీ వాళ్ళకి ఇచ్చిన ఎప్పుడో పాతకాలం నాడు ఇచ్చారు కదండి వీళ్ళకి ఎస్సీ వాళ్ళకి భూములు. ఉమ్. ఇచ్చింది ఏమైందంటే ఇద్దరు అన్నదమ్ములుగా వాళ్ళ తండ్రి గారు చనిపోయారండి. ఉమ్. ఇచ్చిన ఆయన పేరు మీద చనిపోయారు ఆయన. ఉమ్. చనిపోతే ఇప్పుడు ఇద్దరు తోడుకోవడంలో ఇద్దరు కొడుకులు ఆయనకి. ఉమ్. ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఉమ్. ఇద్దరు చనిపోతే ఒక కొడుకేమో పిల్లలు లేరండి. ఓకే. ఒక కొడుకు పిల్లలు ఉన్నారు. ఈ మొన్న రీసర్వే చేసినప్పుడు ఏమైందంటే వీళ్ళు తోడుకోని కొడుకు ఏమి తెలియకుండా వాళ్ళ పేరు రాపించేసుకున్నారు. ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఇల్లు అడుగుతుంటే అది సర్వే చేద్దాం చూద్దాం అని చెప్పేసి అంటున్నారండి. అది ఏమండి, ఇది ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టాం సార్. చేస్తాం చూస్తాము మళ్ళీ రేపు అని చెప్తున్నారు. దాని సొల్యూషన్ ఏంటంటే ఒకసారి చెప్తే. రైట్. లాయర్ గారు విన్నారా? ఓకే. సో మొత్తానికి అయితే అంటే చంటి గారు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు ఇద్దరు అన్నాదమ్ముళ్ళు, బట్ ప్రభుత్వం వాళ్లకు అంటే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే భూమి అదే కదండి. సరే, ఈయన కట్టాడండి. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూమి కదా అది. అవునవునండి. ఆ భూమి ఇద్దరు కొడుకులకు పంచిచ్చాడు. అందులో పేరు మీద ఉందండి. తహసీల్ మాత్రం మా బావగారు కట్టేవాళ్ళు అండి. ఒక ఆయన కట్టేవాళ్ళు అందులో. ఒక అతను కట్టేవాడు అండి. అందులో వాళ్ళ తహసీల్ అన్ని తీసేసుకున్న ఈయన కట్టుండే వాళ్ళ పేర్లు ఎక్కింది. ఇంకేమి చెప్పకుండా వాళ్ళు ఎక్కిచ్చేసారు. పిల్లలు లేరని చెప్పేసి మాదని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసుకున్నారండి ఏమో తెలియకుండా. ఓకే. సో అంటే ఈమెకు తెలియకుండా అంటే అక్కడ రెవెన్యూ అధికారులు, విఆర్ఓలు, విఏఓలు వీళ్ళు లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు ఎక్కడో లాలూచి పడి ఉంటారు. ఎందుకంటే ఈమెకు తెలియకుండానంటే ఈమె సంతకాలు ఏదైనా వాళ్ళు డాక్యుమెంట్స్ మీద ఎక్కడైనా మామూలుగా చేయించుకొని ఉంటారు నమ్మించి, ఏదో విషయం మీద అని చెప్పేసి అలా చేయించుకొని కూడా అలా చేయవచ్చు, లేదా ఫోర్జరీ చేసి ఉండొచ్చు. ఎందుకంటే దగ్గరనే ఉంటారు కాబట్టి బాగా ప్రేమతోనే చూపించి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. సో దీనికి అక్కడ విఆర్ఓలు అధికారులు ఎవరు కూడా అంటే వాళ్ళని సాటిస్ఫై చేయకుండా మాత్రం ఇది కాని పనండి. సో దీని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవచ్చు. మీరేమవుతారండి వాళ్ళకి? అక్కగారండి, సొంత అక్క అండి. మీ సొంత అక్క. ఓకే. సో వాళ్ళకి పిల్లలు లేరు? పిల్లలు లేరండి. అది ఎస్ఎంసీ కూడా తీసుకున్నాం సార్ పేరు మీద. నేను వాళ్ళు ఎలా తీసుకున్నారో మాకు అర్థం కాలేదండి. మొన్న రీసర్వేలో మేము చూడటానికి వెళ్ళేదానికి వాళ్ళ పేర్లు ఉన్నాయండి ఎల్పీ నెంబర్లో. ఓకే. వాళ్ళ కొడుకుల పేర్లు ఉన్నాయి. రైట్. సో లాయర్ గారు ఎప్పుడో చనిపోయారండి వాళ్ళు. చనిపోయినప్పుడు కానీ వీళ్ళు మొన్న రీసర్వే చేశారు కదండి జగన్ గారు. ఈమె వయసు ఎంత అండి? ఏముందండి 50 ఉంటాయండి. 50 అయినా కూడా నో ప్రాబ్లం. ఈమె మహిళ కాబట్టి ఈమెకు లోక్ అదాలత్లో కానీ లేదంటే అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా కూడా ఆమె వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది, కోర్టులకు వెళ్ళొచ్చు. సరే, లాయర్ గారితో మాట్లాడారు. లాయర్ గారు విన్నారా చంటికి సంబంధించిన విషయము? అంటే లాయర్ గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయరు. అన్మ్యూట్ చేసే ఉంది. ఎస్ సార్. ఇప్పుడు విషయం ఏంటంటే చంటి విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే అంటే ఎస్సీ ఎస్టీ భూములు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఎస్సీ ఎస్టీ భూమి 2 ఎకరా ఒక పెద్ద ఆయనకి ఇస్తే వాళ్ళకి 2 కొడుకులు. సో ఒక కొడుకు పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు పిల్లలు పుట్టలేదు. అయితే ఆ 2 కూడా చనిపోయారు. ఆ పెద్ద ఆయన కూడా చనిపోయాడు. ఇప్పుడు ఈ కొడుకు అంటే 2 కొడుకులకు కూడా ఆయన పంచిచ్చాడు. దాని తర్వాత ఎవరికైతే కొడుకులు లేరో వాళ్ళకు సంబంధించిన భూమి అంటే ఆడామె ఉంది, ఆ భూమి మాత్రం మరో కొడుకులకు సంబంధించిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు రాయించుకునే ప్రయత్నం రాయించుకున్నారని చెప్పేసి అంటున్నారు చంటి గారు. సో దీని మీద ఎలాగ స్పందించాలి, ఎలా వీళ్లకు న్యాయం ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు ఆమె ఇష్టపూర్వకంగా రాస్తే తప్ప ఆమె ఇష్టపూర్వకంగా ఆమె దగ్గర రాపించుకున్నారు అనే అటువంటి వాదన చెల్లదు. ఇప్పుడు ఆమె దగ్గర రాపించుకోవటమా లేకపోతే రిజిస్ట్రేషన్ చేయించుకోవటమా లేకపోతే తెల్లకాయతాల మీద రాపించుకున్నారా, ఎటువంటి ఒప్పందం జరిగిందనే తెలియదు.
ఇక్కడ ఈమె ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి నా భూమిని వేరే వాళ్ళు రాపించుకొని నన్ను బలవంతంగా భయపెట్టారని చెబితే తప్ప థర్డ్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఉన్నది వాళ్ళే. ఒకటి ఆమె హక్కుదారు, ఆమె తర్వాత ఆమె అమ్మకుండా లేకపోతే ఆమె అనుభవించకుండా ఆమె ఎవరికైనా రాసుకునే హక్కు ఉంది. లేకపోతే ఆమె తదనంతరం ఆటోమేటిక్గా ఎవరైతే పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి వారసత్వం తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కానీ అది కాకుండా ఆమె ఇష్టపూర్వకంగా తన మరిది పిల్లలకి కానీ లేకపోతే బావ పిల్లలకి కానీ ఆమె ఆమె ఇష్టపూర్వకంగా రాస్తే ఎటువంటి వివాదం ఏం లేదు. ఇప్పుడు మనకు మాట్లాడేవాళ్ళు ఆ భూమికి సంబంధించినటువంటి ఎటువంటి హక్కుదారులు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఆమె తరపున మాట్లాడుతున్నారా, రాపించుకున్న వాళ్ళు తప్పు చేశారని మామూలుగా మాట్లాడుతున్నారా, వీళ్ళు లీగల్గా ఆమె తరపున ఏం చేయాలని అనుకుంటున్నారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆమె గనక ఖచ్చితంగా దౌర్జన్యంగా రాపించుకుంటే అది 100% చెల్లుబాటు కాదు. దానిలో అది పట్టా భూమి కాబట్టి దాన్ని లీగల్గా ప్రొటెక్ట్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆమె ఎలా వెళ్ళాలనుకుంటుంది అనే దాని మీద మనం న్యాయ సహాయం అయితే ఇవ్వగలుగుతాం. చంటి గారు లైన్లో ఉన్నారా? ఉన్నాను సార్, ఉన్నాను సార్. ఎక్కడండి ఎగ్జాక్ట్ ఈ భూమి ఎక్కడ, ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఇదండి 6 ఎకరం అండి. ఎక్కడండి ఇది? ఇది కృష్ణా జిల్లా అండి. ఇప్పుడు జుజ్జువరం, కృష్ణా జిల్లా బందర్కి జుజ్జువరం అండి, పామర్ డిస్ట్రిక్ట్ అండి, పామరు మండలం, జుజ్జువరం దగ్గర అండి ఇది. ఓకే, రైట్. ఒకవేళ వీలైతే మీకు బీఆర్కే న్యాయ వేదిక తరఫున కూడా అక్కడ మీకు లాయర్ని ఎక్కడైనా ఎవరినైనా అప్పగించే ప్రయత్నం చేస్తాము. సో పీసీఆర్ వాళ్ళు మీ నంబర్ రాసుకుంటారండి. ఎస్, న్యాయ వేదిక ద్వారా మీకు సహాయం అందించే ప్రయత్నం చేస్తామండి. ఓకే, రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, విజయలక్ష్మి గారు. నమస్కారం విజయలక్ష్మి గారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. అమ్మా చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటమ్మా? అది మా ముత్తాతల నుంచి మా నాన్నగారికి 1940లో ఆస్తి మొత్తం వచ్చింది. ఆయన దత్తు తీసుకుంది మా నాయనమ్మ. భర్త చనిపోతే ఇంకో వాళ్ళ బావగారు కొడుకు అవుతాడు మా నాన్న. మొత్తం తీసుకొని 13 ఏళ్ళప్పటికి మొత్తం చాలా పొలం అంతా రిజిస్ట్రేషన్ చేసి ఉంది. ఇప్పుడు ఫాదరు చనిపోయారులే కానీ ఎవరు దాని జోలికి పోలేదు. పాస్బుక్లు లేవు వెనక. మా ఫాదర్ కూడా రాజకీయంగా ఉండారు, అయినా అప్పుడు పాస్బుక్లు ఏం లేవు. మా అన్నయ్య కూడా చనిపోయాడు. ఒక అబ్బాయి మా పెదనాన్న కొడుకే అవుతాడు. అతను ఏం చేస్తున్నాడంటే తెలియకుండా ఊళ్ళో గవర్నమెంట్ భూమి అని చెప్పేసి ఒక 92 సెంట్ల భూమి వాళ్ళ భార్యకి, ఆ అమ్మాయి కూడా ఒరిజినల్ భార్య కాదు, ఆ భార్యను వదిలేస్తే ఎవరినో తీసుకొచ్చుకొని మా ఊర్లో ఉండి నాకు పూర్వీకుల నుంచి వచ్చింది ఈ ఆస్తి, నాకు నీ మీద ప్రేమ పుట్టింది, ఇస్తున్నానని చెప్పి ఒక తెల్ల కాగితం మీద పెట్టుకొని అది పాస్బుక్ తెచ్చుకొని ఖాతా కూడా వచ్చింది సార్ వాళ్ళకి. అది ఇంకో డిఫరెంట్ ఏం చేస్తాడంటే రకరకాలుగా మా వదిన ఒక్కమే ఉంది, మా అన్నయ్య కూడా చనిపోయాడు. అది రకరకాలుగా చేస్తాడు అతను. మా నాయనమ్మకు కూడా హక్కు లేదు. ఇంకొక ఆస్తులు ఏం చేస్తాడంటే వీళ్ళనామాని పుట్టించుకొని అక్కడ ఒక 16 సెంట్లు ఇంట్లో మా నాన్న మాకు వచ్చిన భూమి మాకంటే మా నాన్న అట్లాగా అది భూమి ఎక్కడ వీళ్ళనామా, మా నాయనమ్మతో వీళ్ళనామా అదొక లెక్క సార్. ఓకే, హలో, ఎక్కడ ఏ ఊర్లో ఉందమ్మా ఈ భూమి? గుంటూరు డిస్ట్రిక్ట్. నేను ఉండేది ఇప్పుడు హైదరాబాద్ అండి. ఓకే, అయితే అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తాడు, మా వదినికి తెలియదని చెప్పి ఎందుకు రాసుకున్నాడో ఏమో 1 ఎకరం అని చెప్పి 144 సెంట్స్ ఆమెతో ఇంట్లో వాటి డాక్యుమెంటరీ ఊళ్ళో డాక్యుమెంటరీతో సంపాదిస్తాడు. ఆమెని మా వదిన చదువుకొని ఉద్యోగం చేసే ఆమెను కూడా ఆఫీస్ కన్నా తీసుకుపోయి ఆమెతో పెట్టించుకుంటే మనము అట్లా కాదు వదిన ఇట్లా అని చెప్తాం ఆమెకైనా. అట్లా కాకుండా తీసుకొచ్చేసి అక్కడ 1 ఎకరం ఉందని చెప్పించేసి ఆమెతో 144 పెట్టించేసి ఎన్ని చేసేసారు సార్. ఇప్పుడు వీటిని ఎలా ఫాలో అవ్వాలో కూడా తెలవట్లా. తెలుస్తుంది కానీ రాస్తున్నాం కలెక్టర్కి, వాటికి అవి అర్థం కావట్లేదు సార్. రైట్, ఇప్పుడు దానికి సంబంధించిన సమాచారం లాయర్ గారు ఇస్తారు. అయితే ఇది చాలా జిగ్జాగ్గా ఉందండి, ఇది ల్యాండ్ ఇష్యూ. సో రైట్ లాయర్ గారు, మా దగ్గర ఉన్నాయి కాగితాలు. మెయిన్ ప్రాబ్లం అసలు కాలర్ చెప్పేది ఇది నాకు వినపట్టలేదండి, అదొకటి కరెక్ట్ చేసుకోవాలా. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది కేస్.
రైట్. విజయలక్ష్మి గారు మీ నంబర్ ఇవ్వండి, పీసీఆర్లో మీతో క్లియర్గా మాట్లాడి లాయర్ గారు మీతో మాట్లాడతారు. క్లియర్గా తెలుసుకున్న తర్వాత మీకు కరెక్ట్ చేసుకోండి. అది కాలర్ మాట్లాడేటప్పుడు నాకేం వినపట్టలేదు. రైట్ సార్. సో విజయలక్ష్మి గారు అంటే సార్ ఇప్పుడు విజయలక్ష్మి గారి తండ్రి ఒక్కళ్ళకు దత్తత వెళ్ళాడు. సో వీళ్ళ తండ్రి గారు కూడా లేరు, చనిపోయారు. ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ బ్రదరు ఈవెన్ వీళ్ళ నాయనమ్మకు కానీ వీళ్ళ అంటే అందరికీ మోసం చేసి మొత్తానికి వాళ్ళ భార్య మీద రాయించుకున్నాడని చెప్పేసి అంటున్నారు. ఆ భార్య ఎవరైతే అంటే ఈమెకు వదిన, విజయలక్ష్మికి వదిన ఎవరైతే ఉన్నారో ఆమె కూడా అఫీషియల్ వైఫ్ కాదు అని చెప్పేసి అంటున్నారు. తర్వాత అంటే ఎక్కడో విడాకులైతే ఆమెను తెచ్చుకున్నారు. మ్యారీడ్ ఉమెన్ అంటే పెళ్లి భార్య కాదని చెప్పేసి కేసులు వేసి ఉన్నారా? ఇప్పటికే ఏమైనా కేసులు వేసి ఉన్నారా? అంటే కలెక్టర్కు అమ్మ విజయలక్ష్మి గారు కలెక్టర్కు చెప్తున్నామన్నారు కానీ మీరు ఎక్కడైనా కేసు వేసారా? ఏమీ లేదు. ఎట్లా వేయాలి, వాటి ఎవరికి వేయాలో తెలియదు. ఏమ్మా? నాకు సార్ నెంబర్ ఉంటే ఇస్తాను, నేను మాట్లాడతానండి. ఓకే, ఆమెకు ఐడియా లేదు. సరే అండి, మీ ప్రాపర్ కేసు డీటెయిల్స్ ఉంటే దాన్ని వాళ్ళ వెనుక అది సరైన వైఫ్ కాకపోతే దాన్ని క్రిమినల్ ఆస్పెక్ట్ లో కేసు తీసుకొచ్చి చేయాలి కానీ సివిల్ యాంగిల్లో ఇప్పుడు తేరే విషయాలు కాదండి. ఓకే ఓకే రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, పద్మ గారు, ప్రకాశం జిల్లా. పద్మ గారు లైన్లో ఉన్నారండి. రైట్. మాధవరెడ్డి గారు, ఎవరు? కృష్ణ గారు చెప్పండి. కృష్ణ గారు మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కృష్ణ గారు? ఓకే. శ్రీనివాస్ గారు, రైట్ సార్. అంటే ఇప్పుడు భూమి కబ్జాకు గురైనట్లు తెలిస్తే ఎక్కడైనా పొలం, లేదు అంటే చెరువు, లేదు అనంటే ఇంకేదైనా కుంటలు, అంటే ప్రభుత్వ భూమి కానీ లేదు అనంటే కాందసీకుల భూములు కానీ ఏదైనా బడాబాబులు అంటే రాజకీయ నాయకులు కానీ వాళ్ళ మనుషులు కానీ ఏదైనా రౌడీలు కానీ కొంతమంది భూస్వాములు కూడా ఉంటారు, కబ్జాకు పాల్పడే వ్యక్తులు. సో అలాగా కబ్జాకి పాల్పడుతున్నారు, ఇక్కడ ఇది కబ్జా అయ్యిందని చెప్పేసి ఎవరికైనా అనుమానం వస్తే ఇప్పుడు 100 డయల్ చేస్తామండి. 100 డయల్ చేస్తే పోలీసులకు సమాచారం వెళ్తుంది. ఈ విధంగా భూ రికార్డులు అంటే భూమికి సంబంధించిన అధికారులకు విభాగానికి పంపించాలంటే అంటే కంప్లైంట్ చేయాలంటే ఏదైనా ఫిర్యాదు కంప్లైంట్ నంబర్ ఏమైనా ఉందా, లేదంటే అసలు ఎవరికి కంప్లైంట్ చేయాలి, పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయవచ్చా? సార్ మనం మాట్లాడే ముందు కృష్ణ ఉన్నారు, కాలర్ ఒకళ్ళు, వారితో మాట్లాడదాం. కృష్ణమ్మ, రైట్, మాట్లాడాను మా కృష్ణమ్మ. అమ్మ ఎక్కడి నుంచి? 1975లోని 73లోని ఇద్దరి దగ్గర ల్యాండ్ కొన్నారు సార్. కొన్న తర్వాతనే అతనేమో 1992లో చనిపోయారండి. 97లో చనిపోయారు. మా నాన్నగారు చనిపోయారు సార్. చనిపోయాక మరి మాకు మగ దిక్కు లేక మేము అలా ఉన్నాం. ఆ భూమి అక్కడే ఉంది కదా, ఎప్పుడు అమ్ముకున్నా చేద్దామని. దాని పక్కనే ఇంకొక ఇద్దరు కొనుక్కుని ఇది ఆక్రమించి ఈ భూమి కూడా వాళ్ళే సాగు చేస్తారు సార్. ఎవరమ్మా వాళ్ళు? అంటే ఎన్ని ఎకరాలు అది? అది ఎకరం సార్, ఎకరం అండి. ఏ ఊరండి ఇది? ఇది విశాఖపట్నం జిల్లా సార్, పద్మనాభ మండలం, అనంతపురం గ్రామం అండి. ఓకే, విశాఖ జిల్లా. విశాఖ జిల్లా సార్. ఇప్పుడు వాళ్ళు అంటే మా పట్టా ఎవరి పేరు మీద ఉందా? వాళ్ళు కూడా ఆ ఊరు వాళ్ళే సార్. వాళ్ళు పట్టా మేము కొనుక్కున్నదండి సార్. మీరు కొనుక్కున్నదే ఎవరి పేరు మీద ఉంది? మేము కొనుక్కున్నది మాకు ఆన్లైన్ లో రాలేదండి, వీళ్ళు రాయలేదు, మాకు తెలియలేదు సార్. దాని గురించి డాక్యుమెంట్ ఉన్నదండి. మీ నాన్నగారి పేరు మీద ఉందా, మీ తాతయ్య గారి పేరు మీద ఉందా భూమి అంటున్నాం? అదంటారా, మా నాన్నగారి పేరునే కొనుక్కున్నారు సార్. మీ నాన్నగారి పేరు మీద పట్టా ఉందా ఇప్పటికీ? పట్టా అంటారా? పట్టా అంటే ఏం లేదండి, డాక్యుమెంటే ఉందండి. ఉన్నాయి. ఓకే రైట్.
సో అంటే ఇప్పుడు మీకు వాళ్ళు కబ్జాలో వాళ్ళు ఉన్నారు. ఆ కబ్జాలు ఉన్నారు సార్, మామిడి తోట వేస్తారండి. ఓకే కృష్ణమ్మ గారు, సో మీరేంటి మీ నాన్నగారు కదా, మీ నాన్నగారి భూమి కదా అది? అవును సార్, నాన్నగారిదేనండి. సో మగపిల్లలు లేరు? లేరు సార్, మీ ఇద్దరు ఆడపిల్లలేనండి. సో మీ కొడుకులు కూతుర్లు ఉన్నారా? లేదు సార్, చెల్లికి ఒక బాబు ఉన్నాడు, వాడికి తెలియదండి అవేవిని. అది కంటే కూడా వీళ్ళ నాన్నగారి భూమి అంటానికి వీళ్ళ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? ఆధారాలు మీ నాన్నగారి భూమి అని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయండి? ఉంది సార్, డాక్యుమెంటేనండి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ వేరే వాళ్ళకి అమ్మినట్టు కానీ లేకపోతే కేవలం వాళ్ళు ఏ డాక్యుమెంట్ లేకుండా ఉన్నారా, వాళ్ళు ఏమన్నా కొనుక్కున్నామని చూపిస్తున్నారా? ఇవాళ ఈసీలు తీస్తే ఎవరి పేర్లు వస్తున్నాయి? మీ పేర్లు వస్తున్నాయా, వాళ్ళ పేర్లు వస్తున్నాయా? వీళ్ళ పేర్లు రావట్లే. రాలేదు సార్, మా పేర్లు రాకుండా మరి ఏం చేశారో తెలియదు సార్. వాళ్ళ పేర్లు వస్తున్నాయా? దగ్గరికి వెళ్ళానండి. వాళ్ళ పేర్లు వస్తున్నాయా? వాళ్ళ పేర్లు వస్తున్నాయి సార్, వస్తున్నాయండి. వాళ్ళ పేర్లు వస్తున్నాయి అంటే మీ నాన్నగారు వాళ్ళకి అమ్మారో లేదో మీకేమన్నా తెలుసా? లేదు సార్, లేదండి, ఏం చేయలేదు. అలాగే తీసుకురమ్మని చెప్తే అడిగానండి, మా నాన్నగారు మీకు అమ్మిస్తారంటే అదేం లేదు అనేసి వాళ్ళేమో కబ్జా చేసుకుని అందరినీ చేతిలో పోలీసులు అందరినీ పెట్టుకుని చేస్తున్నారండి. మాకు మగ దిక్కు లేదండి సార్. ఒరిజినల్ డాక్యుమెంట్లు మీ దగ్గర ఉన్నాయా? ఏంటి సార్? ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉంది సార్, ఉందండి. ఓకే, ఉందంటున్నా. ఎక్కడండి, ఏ ఊరు? అనంతపురం సార్, అనంతపురం గ్రామం అండి, పద్మనాభ మండలం సార్. ఎన్ని ఎకరాలమ్మా? ఉంది సార్, ఉందండి, ఒరిజినల్ డాక్యుమెంట్ ఉందండి. ఎన్ని ఎకరాలు అది? అనంతపురం గ్రామం సార్. ఎన్ని ఎకరాలు? ఎకరం సార్, ఎకరం. ఒక ఎకరం సార్. ఎంత, ఎప్పుడు మీరు గుర్తించారు అది? ఒక ఎకరం సార్, ఎకరం అండి. కబ్జా అయిపోయిందని చెప్పేసి ఎంతకాలం క్రితం? ఒక ఎకరం సార్, ఒక ఎకరా. అమ్మా టీవీ బంద్ చేయండి, లేకుంటే వాల్యూమ్ తగ్గించుకోండి అమ్మా. తగ్గిస్తాను సార్. సార్ ఇప్పుడు ఎన్నేళ్ల క్రితం మీకు తెలిసింది కబ్జా చేశారని? తగ్గించండి సార్, ఎన్నేళ్ళ 2006లోని పక్కనే మా పక్కన మరి ఒకరి పేర్లు కొంచెం ఉంటే అది కొన్నారు సార్. కొనేసి అది కలిపి ఏకంగా బాగు చేసి మొక్కలు వేస్తారండి సార్, మామిడి తోట. ఎంతకాలం అయిందమ్మా, ఎంతకాలం అయింది కొని? వాళ్ళు కబ్జా చేసి 2006 నుంచి సార్. ఎంతకాలం? 2006 అండి, 2006 నుంచి. అంటే 19 ఏళ్ళు మీరు జస్ట్ అలాగనే ప్రశాంతంగా ఉండిపోయారు అంతేనా, ఏం పట్టించుకోకుండా? సో 2006లో అండి. మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు పోరాటం? మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారండి పోరాటం? పోరాటం అంటే సార్ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సార్ నేను. కోర్టులో పెట్టారా ఇది కేసు? లేదు సార్, పెట్టలేదండి. ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళాను సార్, కలెక్టర్ గారి దగ్గరికి. అట్లా సమస్యలు పరిష్కారం కావు తల్లి అంత తేలిగ్గా. మీరు కోర్టులో వాళ్ళ పేర్లు ఎందుకు వస్తున్నాయని కోర్టులో కేసులు. రైట్ కృష్ణమ్మ గారు, మీ నంబర్ ఇవ్వండి, మా ఆఫీస్లో వీళ్ళు రాసుకుంటారు, నోట్ చేసుకుంటారు. దాని తర్వాత మీకు ఏమైనా కావాలంటే న్యాయ సహాయం అందించే ప్రయత్నం చేస్తాము లాయర్ గారితో. సో మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే సార్, కృష్ణా జిల్లా చౌడుముక్కల మండలం లంకపల్లి లంక. నా పేరు మన్నే శ్రీనివాసరావు సార్. అమ్మా సార్, మీ సమస్య ఏంటండి? అది మా పూర్వీకులు సార్, మా తాతగారి పేరు మీద 1942లో డాక్యుమెంట్ కోర్టు ద్వారా రిజిస్టర్ జరిగింది సార్. అయితే అది కృష్ణా నదిలో కలిసింది సార్ కొంత భాగం. కలిసిన తర్వాత మళ్ళా మేకలు వేసి కొంతమంది రైతులు కొంత ఆక్వై చేశారు సార్. ఆక్వై చేసిన దాన్ని కూడా మేము దాని పరిగణలో తీసుకోలేదు సార్. ఆక్వై చేసిన దానికి పాస్బుక్లు కొంత ఇష్యూ చేశారు సార్ రెవెన్యూ విఆర్ఓ. ఎవరికి? కబ్జా చేసిన వాళ్ళకి. ఎవరైతే ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళకి 29 సెంట్లు 29 సెంట్ల గాడికి పాస్బుక్ ఇచ్చారు సార్. దున్నేవాడిదే భూమి అనేది ఉంది కదా ఒకటి.
పక్కా కోర్టు ద్వారా కొన్నది సార్, ఇది ఖరీదు చేసింది సార్. అవును. సో ఎన్ని ఎకరాలు అండి అది? 1942 లో సార్, డాక్యుమెంట్ నెంబర్ ఎన్ని ఎకరాల భూమి అండి? 98 సార్. అంటే 390 సార్. 4 ఫాదర్స్ ఉన్నారు సార్ దానిలో, తాతగారు 4 ఉన్నారు సార్. 390 ఎకర్స్. అవును సార్. 390 ఎకరాలు. 1942 లో కోర్టు ద్వారా జమీందార్ గారి దగ్గర నుంచి కొనుగోలు చేశాం సార్ అది. ఓకే. సో 390 ఎకరాల్లో ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో మీరు కబ్జాలో ఉన్నారు? మేము 90, మాకు రావాల్సిన వాటా 98 ఎకరాలు సార్. దానిలో 85 ఎకర్సే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్. ప్రతి మంది 13 ఎకరాలు నేను రిజిస్ట్రేషన్ చేయకుండా వదిలిపెట్టాను సార్. అలా అంటే ఈ కబ్జా చేసుకున్న రైతులకు వెళ్ళిపోయింది అంటున్నారు, అదేనా? అంత వెళ్ళలేదు సార్, అంత వెళ్ళలేదు. కొంత ల్యాండ్ వెళ్ళింది, ఒక 20 ఎకర్స్ అట్లా వెళ్ళింది సార్. అయితే వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చినప్పుడు ఏం చేశారంటే, పాస్బుక్ 28 సెంట్లు ఇచ్చినది సర్వే నెంబర్ వేరు సార్, అది కూడా మాదేను. అయితే దాని కింద దిగువ భాగం ఉండదు కూడా మాదే అని చెప్పేసి విఆర్ఓ ద్వారా ఆ నెంబర్ లేపించి ఎంట్రీ చేసి ఇంతవరకు భూములు మాయే, మీరు ఎవరు రావడానికి వీలు లేదు అన్నప్పుడు నేను కోర్టు ఆశ్రయించాను సార్. అంటే ఇప్పుడు 390 ఎకరాల స్థలం అని చెప్పేసి అంటున్నారు కదండి మీరు. అంటే మీ అన్నదమ్ముళ్ళు, అంటే మీ నాన్నగారి అన్నదమ్ముళ్ళు పంచుకోగా మీ వాటా 98 ఎకరాలు. అవును సార్. దానిలో మేము 4 ఉన్నాం సార్, బ్రదర్స్. ఓకే. అది 80 ఎకరాలు మీకు వచ్చింది. మిగతా దాదాపు 20 అంటే 18 ఎకరాలు రైతులకు వాళ్ళ పేరు మీద పట్టా అయింది, అంతేనా? పట్టలేదు సార్, ఓన్లీ పాస్బుక్ ఇచ్చారు సార్, పాస్ పుస్తకాలు ఇచ్చారు. అవును సార్. అయితే దాన్ని బేస్ చేసుకుని దిగువ భాగంలో ఉన్నది కూడా మాదే, మీరెవరు రావటానికి అనేది అవతల అబ్జెక్షన్ సార్. అది అంటే దిగువ భాగంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? అది కతిమా ల్యాండ్ అంతా దిగువ బాగానే ఉంది సార్, మొత్తం ఒక 70 ఎకర్స్ దాకా. రైట్. ఓకే. అవన్నీ కూడా పట్టా మీ పేరు మీదనే ఉందా? పట్టా మీ పేరు మీదనే ఉందా? పట్టా లింక్ డాక్యుమెంట్ తో కూడా మాకే ఉన్నా సార్. రైట్. సో ఎక్కడ ఇది కరెక్ట్ గా లొకేషన్ చెప్పండి సార్. చిన్న రిక్వెస్ట్ సార్, ఆ లంక మొత్తం 1300 ఎకరాల్లో డాక్యుమెంట్ ఉంది, కోర్టు ద్వారా కొనుక్కున్నది జమీందారుల దగ్గర మనం ఒక్కడమే సార్. అది మా తాతగారు. ప్రతి వాళ్ళు ఎవరికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు సార్. ఈ రెవెన్యూ వాళ్ళు ఆర్ఎస్ఆర్ అడంగల్లో ఎక్కించి మా భూములు ఎంట్రీ చేయకోకుండా ఓన్లీ నాగళ్ళవారి లంక అనే ఆర్ఎస్ఆర్ లో ఉంటుంది సార్. అయితే దీని మీద నేను కోర్టును ఆశ్రయించా సార్ 2013లో. రైట్ సార్. కోర్టు కూడా ఫైనల్ చేసి 2021 జనవరి 5వ తారీఖున ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ ఎడగొట్టేసి కోర్టు సబ్మిట్ చేయమంటే ఇంతవరకు చేయలేదు సార్. చేయకపోతే దాని మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసాం సార్. ఏ ఇయర్ లో? 2021 ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది సార్. 2016లో కోర్టులో పడింది సార్. ఇది 16 అయితే 2021 ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు సార్. ఇచ్చినప్పుడు 2 months లో కంప్లీట్ చేసి కోర్టు సబ్మిట్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు సార్. ఓకే. సో ఇప్పటి వరకు చేయలేదు. దాని మీద ఈ పొలిటికల్ మూలాన లాస్ట్ గవర్నమెంట్ లో ఇబ్బంది పెట్టి దాన్ని చేయకుండా ఆపారు సార్. ఇప్పుడు వరకు చేయలేదని మేము కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసాం సార్. కలెక్టర్ గారు 2 సార్లు బోనే కేసు లేదు సార్, మేము రీసెంట్ గా వచ్చాము, మాకు తెలియదు, సాధ్యమైనంత త్వరగా మేము కంప్లైంట్ చేసి మేము ఆన్లైన్ చేస్తామని చెప్పారు. కానీ అది స్లోగా జరుగుతుంది. మళ్ళీ ఫైనల్ కి వచ్చేటప్పుడు ఈ అధికారులు మార్చడం, మళ్ళా పట్టాధికారు రాగానే మళ్ళీ రిపోర్ట్ అవుతుంది సార్. అదే. రైట్. ఓకే. ఓకే సార్. లాయర్ గారు చెప్పండి సార్. ఇప్పుడు శ్రీనివాస్ గారిది విన్నారు కదా మీరు? అసలు వినపట్లేదండి. అంటే ఏం లేదు, వాళ్ళ తండ్రి అంటే 1947 వాళ్ళ తాతగారు జమీందారు నుంచి 390 ఎకరాల ల్యాండ్ కొన్నారు. వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ కొడుకులు పంచుకున్నారు. అందులో 98 ఎకరాలు శ్రీనివాస్ గారు వాళ్ళు 4 అన్నదమ్ములు అంటే వాళ్ళ తండ్రి గారికి వచ్చింది. సో ఇప్పుడు ఆ 98 ఎకరాలు ఈ శ్రీనివాస్ గారి 4 అన్నదమ్ములకు హక్కుదారులుగా ఉన్నారు. అయితే దీంట్లో
కృష్ణా నది ఏదో ఒక చెరువు లేదు అంటే నదికి సమీపంలో కొంత భూమి పోతే అది రైతులు సాగు చేసుకుంటుంటే గవర్నమెంట్ దానికి వారికి దాదాపు 18 ఎకరాల్లో పాస్ పుస్తకాలు ఇచ్చేసింది. 80 ఎకరాలు మాత్రం లింక్ డాక్యుమెంట్తో సహా మరి శ్రీనివాస్ గారి వారి కుటుంబం పేరు మీద ఉంది. సో ఇప్పుడు ఆ 18 ఎకరాలు ఇవ్వడం లేదు. అలాగనే కింద దిగువన ఉన్న 80 ఎకరాలు కూడా మావే అని చెప్పేసి రైతులు భయపెడుతున్నారనేది ఒక వాదన. దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. లొకేషన్ ఎక్కడ? శ్రీనివాస్ గారు లొకేషన్ ఎక్కడండి? కృష్ణా జిల్లా తౌడునొప్పల మండలం లంకపల్లి లంక, సర్వే నెంబర్ 23/3 సార్. 23/3 సర్వే నెంబర్ అండి. లంకపల్లి లంక. ఓకే. ఏ మండలం ఏదండి ఇది? తౌడుముక్కల మండలం సార్. చౌటుప్పల పమిడిముక్కల. ఓకే, పమిడిముక్కల మండలం. సార్ ఒకవేళ అంటే మీరు ఆల్రెడీ కోర్టులో ఉన్నారు కదా, కోర్టుకు వెళ్తున్నారు కదా దీని మీద? కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ క్లోజ్ చేసింది సార్, అయినా కూడా ఇది రైట్ సార్. అంటే ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ క్లోజ్ చేసినా కూడా అంటే 2 నెలల్లోనే ప్రైవేట్ అలాగనే ప్రభుత్వ భూమి ఏంటనేది మొత్తం చూసి దీని మీద ఒక ఛార్జ్ షీట్ అంటే పంచనామా ఇవ్వమని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది. అయితే 2021లో చెప్పినా కూడా ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం సైడ్ నుంచి. సో దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్ళారు. దీని మీద ఫైనల్గా 1 నిమిషంలో ఆన్సర్ ఏం చెప్పండి సార్. వాళ్ళు బేసిక్గా వాళ్ళు లాయర్లు పని అన్నీ చేస్తూ ఉండాలి. ఇన్ కేసు మన సహాయం కావాలనుకుంటే మనం చేద్దాం. అది మొత్తం ఆయన చెప్పిన దాంట్లో 390 ఎకరాల చిల్లర ఏదో ముందు మొట్టమొదటి నాకు వినపడింది. ఆ 390 ఎకరాల వ్యవస్థలో 1947లో ఏం జరిగింది అనే దగ్గర నుంచి వీళ్ళు 2021 వరకు జరిగిన పరిణామాల్లో ఒక క్లారిటీ ఉంటే ఖచ్చితంగా మనం చేయగలం. ఇప్పుడు ఆల్రెడీ రైట్. శ్రీనివాస్ గారు మీ నంబర్ అయితే ఇక్కడ మా ఆఫీస్ వాళ్ళకి ఇచ్చేసేయండి. సో వీలైతే మీకు లాయర్ గారు మీతో మాట్లాడే ప్రయత్నం చేయిస్తాము. సో లాయర్ గారు వచ్చినందుకు ధన్యవాదాలండి న్యాయవేదికకు. ఇది ఇవాల్టి న్యాయవేదికలోని స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే న్యాయవేదిక కార్యక్రమంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.